SMH న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెరువులో పడిపోవడంతో 5గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మృతులను హైదరాబాద్ కు చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ గా గుర్తించారు. ప్రమాదానికి కారణంగా పెరుగుతున్న వేగం, డ్రైవింగ్ లో జాగ్రత్తల లోపం కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాదకర ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఈ సంఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎల్బీఆర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే ఆడ విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడంగానే వెనకాల నలుగురు డ్రైవర్ సీట్లో ఒక ఆయన ఉండు, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటు చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళు అల్లలో ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలి అట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని మా సార్ అంటే స్టడీస్ ఆపేసిన వలిగొండ సైడ్ పోమని పోతున్నాం. లక్ష్మాపురం. ఈరోజు ఉదయం 5:27 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పోచంపల్లి 100 కాల్ వచ్చింది. ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అనగానే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు, మా ఎస్ఐ వాళ్ళందరూ కూడా సీన్కి రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక 6 మంది ఏజ్ 20 to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో పడడం అనేది జరిగింది. అట్లా ఒక అతను కారు అద్దం పలగొట్టుకొని బయటకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఒక అతను బతికిండు, మిగతా 5 మంది అయినారు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్ని కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. అతన్ని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఇంజురీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళంతా ఫ్రెండ్స్. వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వలిగొండ వెళ్దామని చెప్పి పొద్దున వెళ్తుండ్రు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది.